నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నకిలీ ఖాతాలతో పోలవరం నిర్వాసితుల సొమ్ము స్వాహా. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ కు ఎంపీ రఘురామ ఫిర్యాదు. విశాఖ హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల కూల్చివేత సిగ్గుచేటు. నోటీసులు లేకుండా స్వాధీనమేంటని సీఎస్కి చంద్రబాబు లేఖ. అరుదైన ఘనత సాధించిన అంతర్వేది యువతి దీపిక. సముద్ర వ్యర్థాల నిర్మూలనపై ఐరాస వెబ్ టీవీలో ప్రసంగం. తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో నిర్ణయం. దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు. ప్రస్తుతం 12,31,000 క్రియాశీల బాధితులు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, నకిలీ ఖాతాలతో నిర్వాసితులు సొమ్ము కాజేస్తున్నారని రఘురామ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని రఘురామ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని రఘురామ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. పోలవరం నిర్వాసితుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, నకిలీ ఖాతాలతో నిర్వాసితుల సొమ్ము కాజేస్తున్నారని రఘురామ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులను పక్కన పెట్టి నకిలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు తెలిపారు. వెంటనే పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని గజేంద్ర సింగ్ను కోరారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అదనపు నిధులు కేటాయిస్తున్నారన్న రఘురామ కేటాయింపులు పెంచి 25% వరకు కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. గత నెల 14న ఏపీసీఐడి పోలీసుల దాడి వివరాలు కూడా తెలిపినట్లు సమాచారం. పోలవరం తనపై దాడి వివరాలతో 2 వేర్వేరు లేఖలిచ్చినట్లు తెలుస్తోంది. కరోనా థర్డ్ వేవ్పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో 3వ దశ సన్నద్ధతపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు. 3వ వేవ్పై నిపుణుల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమాలోచనలు జరపనున్నారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, నిత్యానంద రాయ్ హాజరు కానున్నట్లు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. ఆక్సిజన్ నిల్వలు, సరఫరా, అత్యవసర ఔషధాలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని తాజా పరిస్థితులు, అమర్నాథ్ యాత్ర కొనసాగింపు, సీఏఏ మార్గదర్శకాల రూపకల్పన వంటి విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
కోవిడ్ టీకా ధృవపత్రంలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులొస్తే వాటిని సరిచూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మార్పులు చేసుకునేలా వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లు కేంద్రం బుధవారం వెల్లడించింది. కోవిన్ యాప్లో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు పొరపాటున తప్పుగా ఇస్తే ధృవపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య సేతు ట్విట్టర్ ఖాతా ద్వారా కేంద్రం ట్వీట్ చేసింది. ఇందుకోసం కోవిన్ పోర్టల్లో రైజ్ అన్ ఇష్యూ అనే ఫీచర్ను యాడ్ చేసింది. అయితే యూజర్లు తమ టీకా ధృవపత్రాన్ని ఒకసారి మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అప్డేట్ చేసిన సమాచారం తుది ధృవపత్రంపై కనిపిస్తుంది. దేశీయ, విదేశీ ప్రయాణాల సమయంలో ఈ టీకా ధృవపత్రాల అవసరం ఏర్పడుతోంది. ఫలితంగా తప్పులు సరిచేసుకునేందుకు కేంద్రం అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో వరుసగా రెండో రోజు రోజువారీ కరోనా కేసులు 1,00,000కు దిగువన నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 19,85,967 పరీక్షలు నిర్వహించగా 92,596 కోవిడ్ కేసులు బయటపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది. మరో 2,219 మంది చనిపోగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,53,528కి పెరిగింది. దేశవ్యాప్తంగా మరో 1,62,664 మంది వైరస్ నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటివరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 2,75,04,126కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 12,31,415కు తగ్గినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 23,90,58,360 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై తడిసిముద్దైంది. ఈ ఉదయం రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ విభాగం తెలుపగా ముంబై సహా పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే కుండపోత కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, మార్కెట్లు, వీధుల్లో వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అడుగుల మేర ప్రవహిస్తున్న వర్షపు నీటిలో ప్రయాణించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో లోకల్ రైళ్లను నిలిపివేశారు. మరో 5 రోజుల పాటు ముంబై శివారు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. రాయ్గఢ్, ఠాణే, పాల్ఘర్, నాసిక్ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. విశాఖ నగరంలో విభిన్న ప్రతిభావంతులకు లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల కూల్చివేతకు అనుమతించడం సిగ్గుచేటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ కూల్చివేత చర్యల్లో చోటు చేసుకున్న తాజా ఘటన అత్యంత హేయమని మండిపడ్డారు. బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి చర్య అసహ్యకరమన్నారు. 2013లో జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకుని 190 మంది విద్యార్థులతో నడుస్తున్న ఈ పాఠశాలలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. ఎలాంటి నోటీసు లేకుండా పాఠశాల ప్రాంగణాన్ని కూల్చివేసి స్వాధీనం చేసుకోవటాన్ని తప్పుబట్టారు. చట్టం, న్యాయం, నిబంధనల్ని పూర్తిగా విస్మరించిన వైకాపా ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని మండిపడ్డారు. నిజమైన సేవాస్ఫూర్తితో సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థలకు మద్దతివ్వాలని సీఎస్కు రాసిన లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా పాడేరు ఆధార్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయడంతో మార్పులు చేర్పుల కోసం జనం పోటెత్తారు. ముఖ్యంగా ఆధార్కు ఫోన్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఏజెన్సీలోని 11 మండలాలకు కేవలం 3 ఆధార్ కేంద్రాలే ఆధారం. దీంతో వేకోజాము నుంచే జనం బారులు తీరుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరులోనూ ఆధార్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో వరుసల్లో నిల్చుంటున్నారు. కరోనా కాలంలో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా జనం బారులు తీరుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్లో, పోస్ట్ ఆఫీసులో ఆధార్ లింకు, ఫోన్ నెంబర్ లింకు ఉండేది. ఇప్పుడు పిఎంఆర్స్లో ఒకటే అవ్వడం వల్ల చాలామంది జనాలు ఇక్కడ వచ్చి కరోనా బాధలు పడే అవకాశాలు ఉన్నాయి. చేయూత ప్రోగ్రాంలో
ఫోన్ నెంబర్ లింకు, ఆధార్ లింకు ఉండాలని అధికారులు చెప్తున్నారు. దాని మూలంగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో చాలామంది 11 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ వచ్చి ఇక్కడ అవస్థలకు గురవుతున్నారు. దీనికి అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఈ ఒక్క ఆధార్ సెంటర్ పెట్టడం వల్ల విపరీతమైన జనాలు రోడ్లో నిలబడి ఈ ఎండకి వానకి దాదాపు 3-4 రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు. పంట రుణాలు నవీకరించుకునేందుకు రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అనంతపురం జిల్లా కుందుర్సిలో కెనరా బ్యాంకు ముందు తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వరుసలో కూర్చున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకునేందుకు సమయం ముగిసిపోతుండటంతో రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టోకెన్లిచ్చి ప్రత్యేక సమయం కేటాయించాలని రైతులు కోరుతున్నారు. కరోనా కల్లోలం వేళ ప్రాణవాయువు కొరతకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఓ యువకుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరికరాన్ని రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి సాయి ఎలక్ట్రోలైసిస్ సిద్ధాంతం ఆధారంగా పరికరాన్ని తయారు చేశారు. టబ్లో నీటిని తీసుకుని అందులో పాజిటివ్, నెగటివ్ టెర్మినళ్లు ఏర్పాటు చేసి విద్యుత్తుకు అనుసంధానం చేశారు. నీటి సీసాలకు కింద భాగంలో చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి అందులో యానోడ్గా గ్రాఫైట్ను, క్యాథోడ్గా రాగి కడ్డీని అమర్చారు. విద్యుత్తును పంపగానే ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులు విడిపోయి హైడ్రోజన్ గాలిలో కలిసి ఆక్సిజన్ మాత్రం అనుసంధానం చేసిన పైపుల ద్వారా బయటకు వస్తుందని సాయి చెబుతున్నారు. ఇంట్లో వాడుకునే వాటర్ ద్వారాగానే ఆక్సిజన్ జనరేట్ చేసి అది పేషెంట్స్ పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాజెక్ట్ రూపంలో తయారు చేశాను. చేసుకోవాలంటే ఫ్లగ్ తీసుకొని పవర్ సప్లై వచ్చి పవర్ హౌస్లోకి వెళ్తుంది అనమాట. ఇదేమవుతుందంటే మనకున్న ఏసీ కరెంట్ని కాస్త డీసీ కింద కన్వర్ట్ చేసి 52 వోల్ట్స్ని పంపిస్తుంది. ఈ 52 వోల్ట్స్ ఈ జనరేటర్లోకి వెళ్తాయి. ఈ జనరేటర్లోకి వెళ్ళి లోన ఆక్సిజన్ ఎలక్ట్రోలిసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. జరిగి హైడ్రోజన్, ఆక్సిజన్ డివైడ్ అవుతుంది అనమాట. హైడ్రోజన్ ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఆక్సిజన్ ఏమవుతుందంటే మనం ఇచ్చిన పైప్ లైన్ ద్వారా కంప్రెసర్లోకి వెళ్ళి కంప్రెస్ అవుతుంది. ఆ అయిన కంప్రెసర్లోంచి ఏమని ఈ వాటర్లోకి వెళ్ళి ప్యూరిఫికేషన్ అవుతుందండి. ఇలా ప్యూరిఫికేషన్ అయిన ఆక్సిజన్ కాస్త ఇలాగ మాస్క్ ద్వారా పేషెంట్కి వెళ్తుంది అనమాట. అనంతపురంలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం పంపిణీ చేపట్టారు. హంపీకి చెందిన గోవిందానంద సరస్వతి స్వామీజీ మందు పంపిణీ చేశారు. 44వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి మందును అందించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3 రోజుల పాటు మందు తయారు చేసే విధానాన్ని పరిశీలించినట్లు స్వామీజీ తెలిపారు. ఆనందయ్య తమ ప్రాంతానికి తీసుకువెళ్లమని ఇచ్చిన మందును ఇక్కడ పంపిణీ చేస్తున్నట్లు గోవిందానంద తెలిపారు. ఆనందయ్య మందు తయారీకి ప్రభుత్వం తోడ్పాటును అందించాలని కోరారు. ఆనందయ్య మందు ప్రజల ప్రాణాలను కాపాడే ఔషధమని, అయితే కొంతమంది స్వార్థపూరిత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారని, ఇలా చేయటం సరికాదన్నారు. ఆనందయ్య గారి కార్యక్రమంలో 3 రోజులు అక్కడ ఉన్నాం మేము. వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారో, కృష్ణాపట్నంలో ఉన్న గ్రామస్తులు ఏ రకంగా కష్టపడుతున్నారో అనేటువంటిది లోకానికి తెలియటం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించి ఏం ఏర్పాట్లు కావాలో గవర్నమెంట్ ముందర వచ్చి చూడాలి. ఆనందయ్య గారి మందు నెల్లూరు జిల్లా దాటి బయటికి రావటం లేదు. అది కలియుగ కారణాలు ఏమిటో అది ఎవరికీ తెలియటం లేదు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ కేంద్రాన్ని అడగలేకపోతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 2019లో స్పెషల్ స్టేటస్ రాలేదన్నటువంటి అంశాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్లి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మేము మొట్టమొదటిగా చేయబోయేటటువంటి పని కేంద్రంతో పోరాడి స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తాం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వండి, మేము చేసి తీసుకొని వస్తామని ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు వేయించుకున్నటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మరి ఆ అంశం మీద ఈ రోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లి స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు గట్టిగా నిలదీసి అడగలేదు అన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామన్న వైకాపా నేతలు దగ్గరుండి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ తన సొంత బ్రాండ్లతో మద్యం మాఫియాకు తెరతీశారని మండిపడ్డారు.
ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై లిక్కర్ మాఫియా ద్వారా కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. 2 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, స్కాములతో మన అన్యాయాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడమే ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్కి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇసుకంతా కూడా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పి అతని దగ్గర కమిషన్లు దండుకున్నది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు పొట్టకొట్టి ఇవాళ దళారులు దోచుకునే విధంగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ కొట్టుకునే విధంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ 15,000 కోట్ల రూపాయలు మద్యం మీద ఆదాయం కోసం ఏ రకంగా చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నంలో చూసాం, దాదాపు పెద్ద ఎత్తున అక్కడ కుంభకోణం జరిగింది. విశాఖపట్నం పేరుతో, రాజధాని పేరుతో అక్కడ భూదందా చేస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఏటూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో మరి ఇటువంటి దందా చేస్తున్నారో ఇవాళ మనం చూస్తాం. రాజధాని అమరావతి పరిధిలోని మందడంలో రైతుల భూముల్లో ఇసుక డంపింగ్పై రైతులు అభ్యంతరం తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏకు భూములు ఇచ్చామని, ఇసుక తీసే సంస్థకు కాదని రైతులు ఆందోళనకు దిగారు. లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేస్తే కరకట్ట కోసుకుపోయి రాజధాని గ్రామాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్టపైకి భారీగా రైతులు చేరుకుంటున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో చర్చలు జరిపారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల చర్యలపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రాజధాని కోసం భూములిచ్చామని, ఇసుక నిల్వకు కాదని చెప్పారు. ఏదైనా అభ్యంతరాలుంటే సిఆర్డీఏకు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు అక్కడి నుంచి నిష్క్రమించారు. సిఆర్డీఏకు విజ్ఞాపన పత్రం ఇచ్చి కోర్టును ఆశ్రయిస్తామని రైతులు తెలిపారు. దీన్ని ఆపకూడదు అంటారు. మేము సిఆర్డీ దగ్గరికి వెళ్తాం, కమిషనర్ గారికి లెటర్ ఇస్తాం. ఇప్పుడు మేము కమిషనర్ గారికి ఈ పూట లెటర్ ఇస్తామండి. ఇప్పుడు వాళ్ళకి హక్కు లేదు. మేము చెప్పింది మీకు అర్థమైంది కదా సార్. వాళ్ళు లెటర్ ఇస్తాం, లెటర్ ఇచ్చి మేము న్యాయపరంగా మేము ముందుకెళ్తాం. అధికారులు చెయ్యి, మైన్స్ చెయ్యి, ఈ 3 డిపార్ట్మెంట్లు వాళ్ళ మీద రిపోర్ట్ నేను ఈ రోజు కేసు చేసేస్తాను. సరే సార్. చాలా సిఐటికి 14 ఎకరాల పొలం ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా కరకట్టకి ఇటు ఉత్తర పక్క ఒక 4 ఎకరాలు నాది, ముప్పాల నాగేశ్వరరావు ఒక ఎకరం, 5 ఎకరాల్లో వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఇసుక వాళ్ళు సిఐడి పర్మిషన్ లెటర్ లేదు, ఏమి లేకుండా వచ్చి దౌర్జన్యంగా మా చాలల్లో తాటి చెట్లు గొయ్యి తీసి ఈ పొలం నిర్వీర్యం చేస్తాం. పొలం పంటకు కూడా పనికి రాకుండా అసలు దేనికి పని రాక పొలంలో వీళ్ళు ఇసుక పెట్టి కరకట్ట కానిచ్చి ఇసుకుపోతున్నారండి. దానివల్ల కరకట్ట మెదకొచ్చి ఈ గ్రామాలు ముందెత్తున కొంతకాలం పోయిన తర్వాత కరకట్ట తెగిపోయి ఈ గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం కూడా చాలా వరకు ఉందండి. దీన్ని మేము అరికడదామని ఇక్కడికి రైతుల సోదరులంతా వస్తే ఇట్లా వాళ్ళు కూడా మేము లెటర్ తెస్తామని 4 రోజులు సరిపెడుతున్నారు. లెటర్ తేలా 4 రోజులు ఇదిగో పని ఆపరు, లెటర్ చెప్తారు. సిఆర్డీ పర్మిషన్ లెటర్ లేకుండా వీళ్ళు చేయటం అన్యాయం అండి. ఇప్పుడు ఏదైతే కరకట్ట ఉందో వీళ్ళు ముంపు ప్రాంతం అని చెప్పి ముద్ర వేయాలని చూశారు. కానీ కరకట్ట అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల ఎప్పుడూ కూడా నీళ్లు ఊళ్ళలోకి వచ్చిన దాఖలేవు. కానీ కరకట్ట ప్రక్కన ఇంత భారీ ఎత్తున వీళ్ళు పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇక్కడ ఇసుక డంప్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. కానీ దానికి పర్మిషన్ సిఆర్డీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా అని చెప్పి మేము భూమి ఇచ్చిన రైతులుగా మేము అడుగుతున్నాము. కానీ ఎవరు కూడా లెటర్ ఇచ్చారని కానీ చూపించడం కానీ ఇక్కడ చేయడం లేదు. మేము ఇచ్చింది సిఆర్డీఏ కండి. సిఆర్డీఏ మొదటి పార్టీ, ఈ రైతులు సెకండ్ పార్టీ. 3వ పార్టీ ఎక్కడ ఎంటర్ అవ్వకూడదండి. 3వ పార్టీ ఎంటర్ అవ్వాలంటే మాకు తెలియపరచాలి, సిఆర్డీఏ వారికి తెలియపరచాలండి. సిఆర్డీఏ వాళ్ళకి అసలు ఏం తెలియపరచలేదంట. మరి ఇప్పుడు సిఆర్డీఏ దగ్గర ఈ రైతులు మొత్తం వెళ్ళి ఈ కరోనా విలేతాడం చేసిన మా యొక్క అప్లికేషన్స్, మా యొక్క బాధల్ని కమిషనర్ గారికి లెటర్ రూపంగా తెలియజేసి ఆ అక్నాలెడ్జ్మెంట్ పట్టుకొని మేము కోర్టులో రేపు ఎల్లుండి కోర్టు తెస్తారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 3వ రోజు కొనసాగుతోంది. వివేక వద్ద పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ ఇదాయతుల్లా, కారు డ్రైవర్ దస్తగిరి, వైకాపా కార్యకర్త కిరణ్ యాదవ్ను అధికారులు విచారించారు. కారు డ్రైవర్ దస్తగిరిపై వరుసగా 3 రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. దస్తగిరితో పాటు ఇదాయతుల్లాను గతంలో 4 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మరోసారి కడపలో విచారిస్తుండటం చర్చనీయాంశమైంది. వివేక హత్య జరగడానికి 15 రోజుల ముందు వైకాపా కార్యకర్త కిరణ్ ఆయన్ను కలవడంపై అధికారులు ప్రశ్నించారు.
ఆమె చదివింది 9వ తరగతి అయినా ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించి ఘనత సాధించారు. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి ఆమెకు అవకాశం దక్కింది. సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. తూర్పుగోదావరి జిల్లా సక్కినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన తాడి దీపిక ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించి కీర్తిని సంపాదించారు. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి దీపికకు అవకాశం దక్కింది. 9వ తరగతి వరకు చదువుకున్న దీపిక సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై ప్రసంగించారు. మా అంతర్వేది గ్రామం సముద్ర తీర గ్రామం. ఇప్పుడు మా గ్రామం పరిసరాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండేవి. సముద్రము, గోదావరి నది కలిసే ప్రాంతాన్ని అన్నా చెల్లెలు గట్టు అని పిలుస్తాము. ఇది మా గ్రామాన్ని ఆనుకుని ఉంది. ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇక్కడ గోదావరి నది మాకు జీవనది. ఇక్కడ వేట మత్స్యకారులకు జీవనాధారం. దేశం నలుమూలల నుండి యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. మత్స్యకారులు చాలా దూర ప్రాంతాల నుండి వేటకి ఇక్కడికి వస్తూ ఉంటారు. సముద్రము, గోదావరి ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద నశించిపోతుంది. బీచ్ల దగ్గర నుండి, పబ్లిక్ ప్రదేశాల నుండి, షాపుల దగ్గర నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాము. గ్రామానికి అంతర్వేది జీరో వేస్ట్ ప్రాజెక్ట్ రావడం విని ఎంతో సంతోషించాను. గ్రీన్ వామ్స్, ప్లాస్టిక్ ఓషియన్స్, ఎస్విఎన్స్ మా గ్రామ పంచాయతీ వారు కలిపి అంతర్వేది జీరో వేస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నేను నా భర్త కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించే పని చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి సాగర సంగమ తీరం అంతర్వేది ఆహ్లాదానికి నిలయం. అలాంటి ప్రాంతం ప్లాస్టిక్, పాలిథీన్ వ్యర్థాలతో నిండిపోయింది. ఈ పరిస్థితి నుంచి తీరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు గ్రీన్ వామ్ స్మార్ట్ విలేజ్ మూవ్మెంట్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటైంది. ఈ సంస్థ ద్వారా తీరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు దీపిక తీవ్రంగా కృషి చేశారు. తాను సాధించిన ఘనతతో ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస వెబ్ టీవీలో మంగళవారం రాత్రి దీపిక ప్రసంగించారు. పాలిథీన్ వ్యర్థాల్ని ఏరివేయడంతో అంతర్వేది పరిసరాలు ఆహ్లాదంగా మారినట్టు ఆమె తెలిపారు. అంతర్వేది గ్రామానికి ప్రపంచ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు. దీంతో ఇక్కడ పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో తీర ప్రాంతాలలో మత్స్య సంపద నష్టం వాటిల్లుతుంది. దీనిని అరికట్టడానికి మేము సహితం కృషి చేస్తున్నాము. దీపిక ఘనతను గవర్నర్ బిశ్వభూషణ్ సహా పలువురు అభినందించారు. ఐరాస సదస్సులో మన దేశం నుంచి దీపిక పాల్గొనడం అభినందనీయమని గవర్నర్ ట్వీట్ చేశారు. సముద్ర జలాల్లో కాలుష్య నివారణకు ఆమె చేసిన కృషి ఫలితాన్నిచ్చిందన్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వార్షిక పరీక్షలు రద్దయ్యాయి. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై చర్చించారు. జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, కొన్ని రాష్ట్రాలు సైతం ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సబబు కాదన్న అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైంది. దీంతో ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. పరీక్షల రద్దు నిర్ణయంతో పాటు ఫలితాల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కిడ్నాప్ ఉదంతంలో తన పాత్రేమీ లేదని చోక్సీ ప్రియురాలుగా భావిస్తున్న బార్బరా జబారికా స్పష్టం చేశారు. చోక్సీ కిడ్నాప్ అయినట్లు చెబుతున్న యాంటిగ్వాలోని జూలీ హార్బర్ ప్రాంతం చాలా సురక్షితమైనదిగా ఆమె చెప్పారు. అక్కడ ఎవరూ అపహరణకు గురయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చోక్సీ అసలు పేరు మీడియాలో వచ్చే వరకు తనకు తెలియదన్న జబారికా భారత్లో అతని పూర్వ చరిత్ర తనకు తెలియదన్నారు. చోక్సీ తన పేరు రాజ్గా చెప్పుకుంటూ సందేశాలు పంపేవాడని చెప్పారు. తమ మధ్య సంబంధం, స్నేహం వ్యాపారానికి పరిమితమవ్వాలని కోరుకున్నట్లు తెలిపిన జబారికా, చోక్సీ మాత్రం హోటల్ బిల్లులు, విమాన టికెట్ల రుసుములు చెల్లించేందుకు ముందుకొచ్చేవాడని పేర్కొన్నారు. అయితే వాటిని తాను తిరస్కరించినట్లు చెప్పారు. అనవసరంగా చోక్సీ లాయర్లు, కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసులోకి తన పేరు లాగారని బార్బరా విమర్శించారు. I made this clear in the few interviews that I was not his girlfriend
and he is not my sugar daddy or anything like that. Because people still, so call that the mystery Barbara or the girlfriend or alleged girlfriend. I have to say that, and people more and more, digging into my privacy. I have my own income and my own business, so I don't need his cash or support or hotel booking or his fake jewelry or anything like that.